అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 15 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశికా చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువు గారి ద్వారా చాలా మంది లబ్ధి పొందున్నారండి. మేము కూడా మాకున్న సమస్యను ఈ గురువు గారు పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం గలవారండి. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చు. అంటే ఎదుటి వారి యొక్క కష్టం చూస్తే ఇట్టే కరిగిపోతారనమాట. కానీ వీరికి సహాయంగా కానీ లేదంటే ఏదైనా అర్జెంటుగా అవసరమైన ఏదైనా ఒక రూపాయి అవసరమైతే మాత్రం ఇచ్చేవాళ్ళంటే ఎవరూ లేరు. ఏదైనా కానీ వీరి యొక్క సొంతగా వీరికై వీరే కష్టపడినటువంటి సొమ్ము, అలాగే ఫస్ట్ నుండి కూడా ఏంటంటే కుటుంబ పరంగా కానీ అటు తాతలు ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ ఇవేమి పెద్దగా లేవండి. స్వతహాగా వీరు కష్టపడి పనిచేసినటువంటి దాంతోనే ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ ఉంటారు. ఎవరికైనా లేని వాళ్ళు ఉంటే వారికి ఏదైనా వీరి వంతు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటారు. అలాగే అంటే వీరు చాలా గొప్ప మనుషులండి. అలాగే మంచి టాలెంట్ ఉన్నటువంటి వారు. అన్ని విషయాల్లో కూడా నెంబర్ 1గా ఉంటారన్నమాట. అటు ఏదైనా సహాయం కోరి వచ్చిన వారికి సహాయం చేయడంలోనూ, అలాగే ఎవరికైనా ఏదైనా సలహా ఇవ్వటంలోనూ, అలాగే ఏదైనా కానీ విజయానికి దారితీసినటువంటి పనుల్లో వీరి యొక్క నైపుణ్యం, అలాగే వీరి ఆలోచన శైలి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఈ విధంగా ఈ రాశి వారు ఎక్కడున్నా కూడా ఏంటంటే ఒక స్పెషల్గా వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ను క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళని చూసి 10 మంది నేర్చుకునే విధంగా వీరి యొక్క నడవడిక ఉంటుందన్నమాట. ఆ విధంగా అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి మంచి రూపలావణ్యము, అలాగే మాట తీరు వీరి యొక్క సొంతమని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఒక వ్యక్తి వల్ల ఊహించిన విధంగా జాక్పాట్ అయితే తగలబోతుందని చెప్పొచ్చండి. ఆ వ్యక్తి వల్ల వీరి యొక్క అదృష్టం అనేది తాండవిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. అలాగే రేపటి రోజున వీళ్ళకి ఒక హఠాత్ పరిణామం అనేది చోటు చేసుకోబోతుంది. మరి ఆ హఠాత్ పరిణామం అనేది దేనికి సంబంధించింది, అలాగే ఆ యొక్క తీరు ఏమిటి, మీకు ఏ విధంగా అర్థమవుతుంది, మీరు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, దాని పరిమాణం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా కుటుంబ పరంగా, ఆరోగ్యం పరంగా, అలాగే ఆర్థిక పరంగా ఈ విషయాలకు వస్తే కనుక కుటుంబ పరంగా చాలా శాంతిగా ప్రశాంతంగా రేపటి రోజున గడిచిపోతుంది. అంటే చాలా ఎక్కువ కుటుంబ బంధువులతో, కుటుంబంలో ఉన్నటువంటి బంధువులతో కావచ్చు, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, అందరితో కూడా చాలా స్నేహపూర్వకంగా కలుపుగోలుతనంగా మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట తీరును వారితో పంచుకోవడము, మీ మనసులో ఉన్నటువంటి భావాలను వారితో షేర్ చేసుకోవడం లాంటివి జరుగుతాయి. అలాగే ప్రేమికుల విషయానికి వస్తే రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు అండి. మీకు అనుకూలమైనటువంటి రోజు. ఎవరైనా పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంటే మాత్రము రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రేమికుల పరంగా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. అలాగే దూరమైనటువంటి బంధాన్ని సైతం మనలా తిరిగి అర్థం చేసుకొని వారితో తిరిగి బంధాన్ని కంటిన్యూ చేస్తారు. అలాగే ఇంట్లో చాలా రోజుల క్రితము అంటే మీరు మాట్లాడేటువంటి ఒక వ్యక్తి కూడా హఠాత్తుగా మీతో మాట్లాడము, అలాగే ఆ వ్యక్తి ద్వారా ఒక నిజం అనేది, ఒక రహస్యం అనేది మీరు తెలుసుకోవడం లాంటివి జరుగుతాయి. అంటే మీరు ఇప్పటి వరకు విన్నటువంటి ఒక రహస్యం కావచ్చు, వినటువంటి ఒక వార్త కావచ్చు, వారి ద్వారా మీరు తెలుసుకుంటారు. ఇదొక హఠాత్ పరిణామం అని చెప్పుకోవాలి. వారి ద్వారా మీరు విన్న తర్వాత కూడా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
అలాగే వారితో మీరు మరలా తిరిగి మాట్లాడతామని చెప్పి మీరు అనుకున్నటువంటి సిచ్యువేషన్లో వారు మీతో మాట్లాడము, అలాగే వారితో మీరు చాలా రోజులుగా పంచుకునేటువంటి విషయాలను వారితో పంచుకోవడము, అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి. ఇక వీరు చేసినటువంటి అంటే వీరు పని చేసే చోట ఈ రేపటి రోజున కొంతమంది శత్రులు ఎక్కువగా పెరగబోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు చేసినటువంటి ఒక పని దగ్గర మీరు ఏదైతే నిక్కచ్చిగా ఉన్నట్లుగా మాట్లాడము, అలాగే ఇలా మీరు మాట్లాడిన తీరు ఆ ఎదుటి వ్యక్తులకి నచ్చకపోవడము, వారి ద్వారా ఏంటంటే కొంత మీరు నిరాశకు లోనవటము, మీ యొక్క కోపం వారికి మరింత ఎక్కువగా శత్రుభావాన్ని కలిగించేలాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక కొంతమంది రేపటి రోజున మీ నుండి దూరమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో రకాల సమస్యలను అయితే ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున ఆ సమస్యలన్నింటికి కూడా తెరబడబోతుందని చెప్పుకోవాలండి. కాబట్టి ఈ యొక్క సమస్యలకు కష్టాలకు తెరపడేటువంటి అవకాశం కూడా రేపటి రోజున ఒక దైవానుగ్రహం వల్ల కలగబోతుంది. మరి రేపటి రోజు మీకు అనుకూలమైన దైవం ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామి అండి. ఈ కార్తీక మాసంలో శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వలన మీకు ఎదురైనటువంటి కష్టాలు సమస్యలు రేపటి రోజు మీరు తప్పకుండా వాటి నుండి మీరైతే దాటగలుగుతారు. ఏ పని చేసినా కూడా రేపటి రోజున ఏంటంటే తప్పకుండా మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల మీకు అన్ని రకాల కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందండి. రేపటి రోజున స్వామి యొక్క ఆరాధన మీకు అన్ని రకాల కూడా ఆనందంగా ఉత్సాహంగా అన్ని రకాల కూడా బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా నష్టాలను కూడా మీరు ఎక్కువగా పొందలేరు అనమాట. డబ్బును కూడా మీకు ఎక్కువగా వృధా కాకుండా ఉంటుంది. అలాగే మీకు కుటుంబ బరువు బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయండి. దానికోసం మీరు ఎన్నో రకాలుగా కష్టపడుతూనే ఉన్నారు. అయినా కూడా ఏంటంటే ఈ రాశి వారు ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనసుకు తీసుకుంటారండి. కొన్ని విషయాలు చూసి చూడనట్లుగా పట్టించుకోవడం మంచిదని చెప్పుకోవచ్చు. కానీ ఇక మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజు విజయాన్ని అయితే సాధిస్తారు. మీకు మనశ్శాంతి అనేది ఎక్కువగా లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి ఉండటం చూస్తారు. అలాగే విద్యార్థులకు కూడా మీ కళ నెరవేరేటువంటి గొప్ప రోజు అండి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున ఎలాంటి ఇబ్బందులు ఎక్కడా కూడా మిమ్మల్ని బాధ పెట్టవు. ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్ వచ్చినటువంటి అవకాశాలు, జీతాలు పెరిగిన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగం లభించినటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇక అలాగే మీకు ధైర్యం తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో నైపుణ్యంతో చేస్తారు. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే జీవితంలో ఏదో ఒక సాధించినటువంటి ఒక సంకల్పం అనేది మీరు పెట్టుకుంటారండి. దానికోసం అహర్నిశలు కూడా కష్టపడుతూ ఉంటారు. భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించినటువంటి ప్రతి ప్రణాళిక కూడా విజయ పదంలో మిమ్మల్ని తీసుకెళ్తుంది. అలాగే మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేసేస్తారు. కాకపోతే రేపటిలో కొంచెం మీరు చేసినటువంటి పనుల్లో కొంచెం జాగ్రత్త అవసరము. పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం వలన మరిన్ని ఎక్కువగా విజయాలు అయితే మీకు లభిస్తాయి. మొత్తాన్ని చూసినట్లయితే కనుక రేపటి రోజున చాలా సానుకూలమైన ఫలితాలు మీకు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించినటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు కూడా మీరు ముందంజలో ఉంటారు. కొన్ని సమయాల్లో మీరేంటంటే అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉండటం వలన మీకు వచ్చినటువంటి విజయం కూడా వెనుకబాటు పడుతుందన్నమాట. అంటే కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు వినడము, అలాగే వారి సలహాలను పాటించడం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ యొక్క జ్ఞానం అనేది కూడా తగ్గిపోతుంది. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని సలహాలు పాటించాలనేది తెలియకుండా కొన్నిసార్లు తప్పుడడుగు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే ఆర్థిక పరంగా చాలా అంటే చాలా లాభదాయకమైన రోజండి. ఇక కష్టాలు ఫలితాన్ని రేపటి రోజు మీరు తప్పకుండా పొందుతారు. ఆదాయ మార్గాలు రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా విపరీతంగా వస్తాయి. ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయడం వలన రేపటి రోజున చాలా అవసరం తెలుసుకుంటారు. మీకు వచ్చినటువంటి చెప్పాం కదండి, రేపటి రోజు మీరు పనిచేసేటప్పుడు కొంతమంది శత్రువులు పని కట్టుకోవడం, మరి మీకు ఏదో విధంగా మిమ్మల్ని కోపం తెప్పించాలని నలుగురు ముందు కూడా మిమ్మల్ని అసత్యంగా ప్రచారం చేయడము, మీరు చేయటువంటి తప్పును చేశారని చెప్పడము, ఇటువంటి జరుగుతాయన్నమాట. కాబట్టి రేపటి రోజున కోపాలకు గొడవలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో ధర్మబద్ధతతో ఓర్పుతో వ్యవహరిస్తే మీరు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అలాగే కుటుంబ విషయాల నిర్ణయాలు కూడా సమిష్టిగా తీసుకుంటే మీకు బాగా మేలు జరుగుతుందండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా రేపటి కలుగు చేసుకోవద్దు. మౌనం అలాగే సంయమనం పాటించడం చాలా శ్రేయస్కరం. ఇది మీ అనుభవానికి జ్ఞానానికి మిమ్మల్ని ముందుకు ఎక్కువైతే నడిపించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రేపటి రోజున మీరు పరమేశ్వరుని ఆరాధనతో పాటు నవగ్రహ శ్లోక ధ్యానము మీకు బాగా ఉపయోగపడుతుంది. మొత్తాన్ని చూసినట్లే కనుక రేపటి రోజు దైవబలం అనేది మీకు ఎక్కువ కనిపిస్తుందండి. అనుకోవడమైన ఫలితాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొంత పనులకు రేపటి రోజు ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వాదాలు అనేవి మీ మీద రోజు ఫలించబోతున్నాయి.
సమస్య వహించినప్పుడు కూడా ఆ అంశాన్ని ఏది కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. అంటే అటు ఆరోగ్యం కావచ్చు, లేదంటే ఇంకేదైనా కానీ మీకేదైనా బాధ కలిగించిన అంశం అయితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఉంటే చేసుకోండి. బంధువులతో వ్యవహారాల్లో అంటిముట్టట్లుగా రేపటి రోజు ఉండాలి. ఇక రేపటి రోజున ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయండి. సమయానికి పనులు ప్రారంభిస్తే రేపటి రోజున ఖచ్చితంగా మీరైతే విజయాన్ని సాధిస్తారు. అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా రేపటి రోజు మీకు మేలు చేస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, గుర్తింపు లభించే అవకాశాలు అయితే ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషి ద్వారా రేపటి రోజు మీరు చాలా గొప్పగా సఫలీకృతం అవుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. లాభ సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. స్థిరాస్తులు మరింత ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం చాలా ఎక్కువగా అద్భుతంగా ఉంటుంది. వారం చివరిలో అయితే ఒక ముఖ్యమైనటువంటి పని అయితే మీకు పూర్తవుతుంది. శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని విజయాలు కూడా మీరు రేపటి రోజు సాధిస్తారు. కాబట్టి రేపటి రోజు మీకు వచ్చేటువంటి కోపం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. మీరు ప్రారంభించినటువంటి పనుల్లో ఎవరి సహాయం లేదని చెప్పి అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే తోటివారి నుండి మీకు ఏదైతే సహాయ సహకారాలు కోరుకున్నారో ఆ యొక్క సహాయ సహకారాలు అనేవి రేపటి రోజు మీకు అందుతాయన్నమాట. మీ యొక్క బుద్ధి బలంతో ఉద్యోగంలో కీలక సమస్యలు రేపటి రోజు పరిష్కరించుకొని అందరి మనల్ని అయితే మీరు రేపటి రోజు పొందుతారు. శత్రువులు కూడా మీ నుండి దూరమవుతారు. కాబట్టి మీరు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కనుక శివనామ స్మరణ చేయడము చాలా మంచిది. కాబట్టి మీరు ఎంత ఎక్కువగా రేపటి రోజు శివనామ స్మరణ చేసుకుంటారో మీకు ఎదురైనటువంటి సమస్యలు అధిగమించగలుగుతారు. అలాగే శత్రువుల బారి నుండి కూడా బయటపడతారు. ఉద్యోగ సంబంధిత అంశాల్లో రేపటి రోజు మీకు అన్నీ కూడా గడ్డు కాలమే కాబట్టి కొంత మీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఎవరికి కూడా చెప్పుకోకండి. అలాగే మీ నిజాయితీ, కృషి పెద్దల యొక్క దృష్టికి వస్తుంది. మిమ్మల్ని మరింత ఎక్కువగా నలుగురిలో కూడా పొగుడుతారు. అలాగే మీ గౌరవం మరింత ఎక్కువగా రెట్టింపోతుంది. గతంలో ఏదైతే ఎదురైతే ఆటంకాలు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. అభివృద్ధికి కొత్త మార్గాలు రేపటి రోజున ఏర్పడతాయి. భూమికి సంబంధించి గృహానికి వాహన యోగాలు కూడా రేపటి రోజున ఉన్నాయండి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో చాలా ఎక్కువగా ఆనందంగా శ్రేయస్కరం ఏర్పడుతుంది. వ్యాపారంలో కూడా ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మరింత ఎక్కువగా లాభాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అన్ని విషయాలు కూడా ఎక్కువగా పాజిటివ్గానే రేపటి రోజు మీకు కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజు చేసిన పనులు, చేయకూడని పనులు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి కదండి. రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.